కామారెడ్డి జిల్లాలో టీవీ9 వరుస కథనాలకు స్పందన వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుకు ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. పేషెంట్ ముజీబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. పేషెంట్ కోమాలో ఉండడంతో ఎలుకలు కరిచాయని సిబ్బంది వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్య అధికారులు. ఆసుపత్రిలో ఎలుకల నివారణకు చర్యలు చేపట్టారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో టీవీ9 వరుస కథనాలకు స్పందన వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. పేషెంట్ ముజీబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. పేషెంట్ కోమాలో ఉండడంతో ఎలుకలు కరిచాయని సిబ్బంది వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్య అధికారులు. ఆసుపత్రిలో ఎలుకల నివారణపై చర్యలు చేపట్టారు అధికారులు. పేషెంట్ కోమాలో ఉన్న కారణంగానే ఈ ఘటన జరిగిందని డాక్టర్ వివరణ ఇచ్చారు. పేషెంట్ ఏజ్ 43 years. ఇక్కడ అన్ని పక్కన కూడా ఒకటి డయాలసిస్ కోసం కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. ఎలుకలేదో పేషెంట్ అటెండర్ ఏదైనా చిన్నదేమైనా పడేసారేమో మరి ఫుడ్ కానీ ఏదని అది వచ్చి ఆయనకు తరవడం జరిగింది. అది మిడ్నైట్ వచ్చింది. ఆ పేషెంట్ అటెండర్స్ కూడా చెప్పాము మేము, ఎవరో ఒకరు మెలుకుతో ఉండండి పేషెంట్తోనే చెప్పాము. ఆయన అన్కాన్షియస్గా ఉన్నాడు కాబట్టి. కానీ వాళ్ళు కూడా నిద్రపోయారు అనుకుంటా. ఆ టైంలో జస్ట్ ఒక బైట్ చిన్న బైట్ ఫింగర్స్ ఉంది. తర్వాత దానికి కావాల్సిన ప్రికాషన్స్ అవన్నీ కూడా. ఆసుపత్రిలో ఎలుకల నివారణకు చర్యలు చేపట్టామన్నారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు ర్యాట్ బైట్స్ మీద కామారెడ్డిలో జరిగిన ఐసీలో జరిగిన సంఘటన మీద ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకసారి ఎంక్వైరీ వెళ్ళి అక్కడ చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. హాస్పిటల్లో నేను ప్రెమిసెస్ అంతా ఒకసారి ఎగ్జామ్ చేయడం జరిగింది. దాంతోపాటు పేషెంట్ కూడా చూశాను. ఈ ర్యాట్ బైట్ అనేటువంటిది ఈ రోజు ఏదైతే జరిగిందో ఇంతకుముందు కూడా 1-2 సార్లు జరిగినట్టు మీడియా ద్వారా తెలియడం జరిగింది. సో దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓలని తర్వాత స్టాఫ్ని అందరినీ ఎగ్జామ్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ పాలసీలో వాళ్ళు ఈ రోడెంట్ ట్రీట్మెంట్ లేకుంటే రోడెంట్ రాకుండా కూడా వాటి చర్యలు తీసుకోవాల్సినటువంటి చర్యలు దాంట్లో పొందుపరుచున్నాయి. దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. అది వాళ్ళు ఫాలో అవుతూ ర్యాట్ ప్యాడ్స్ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ రాకుండా ఏమైనా హోల్స్ ఉంటే